పేరెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఎంతలా అభిమానమే కురిపిస్తున్నారో ఈ జనం. నాకు ఎలాంటి అబ్బాయి కావాలి అంటే, నాకు వచ్చే అబ్బాయి నన్ను బాగా చూసుకొని వాళ్ళ అమ్మలాగే నన్ను కూడా చూసుకుంటే చాలండి. నేను వాళ్ళ అమ్మలాగే చూసుకుంటా తన్ని కూడా. ఇండియాలో మన తెలుగు అబ్బాయిని చేసుకుంటాను, అలాగే ఇండియాలోనే సెటిల్ అయిపోతాను. కోట్లు పెట్టినా కొనలేని మీ చిరునవ్వు వెనకాల ఉన్న రహస్యం ఏమిటి? అక్క, మేము చాలా పూర్, నీ క్లాత్స్ ఇవ్వచ్చుగా వాడేసినవి. మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా నీడ్ ఉన్నప్పుడు చెప్పండి, సమృద్ధిలో నేను అలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. సో నేను తినడం చూసి మీరు తింటున్నారు అంటే నేను ఇంకా మంచిగా తిని మీరు తినేలాగా చేస్తా. యూకే వెళ్ళగానే ఏం వర్క్ చేసావు అక్క? యూకే రాగానే ఫ్యూయల్ స్టేషన్ లో వర్క్ చేశాను. వాళ్ళు ఇక్కడ మడుము ఉంటది కదండి, ఆ మడుము అయితే ఎంతలా నొప్పి వచ్చేదంటే ఆ వర్క్ వెళ్ళొచ్చాక చాలా పెయిన్ వచ్చేది నాకు. ఒక కాళ్ళు నొప్పులు వచ్చేసేయడము, ఈజీగా ఫీవర్ రావడము, బాగా నీరసం అయిపోయాను అనమాట అప్పుడు అమెజాన్ లో చేసేటప్పుడు. అక్కడ నేను 6 months వర్క్ చేశా, నైట్ షిఫ్ట్స్. కేర్ హౌసెస్ లో గానీ, కేర్ హోమ్ లో గానీ, ఆఫ్ లైసెన్స్ లో గానీ, రెస్టారెంట్స్ లో గానీ, ఫ్యూయల్ స్టేషన్స్ లో గానీ, ఇలాంటి చోటే ఉంటాయి పార్ట్ టైమ్స్ అనేవి ఎక్కువ. అంటే నా కూతురు లాగే అనిపిస్తావమ్మా, నీలాంటి కూతురు ఉంటే చాలమ్మా, ఇలా పెడుతూ ఉన్నప్పుడు అనిపిస్తుంది నాకు, అబ్బా ఇంత ఇంత ప్రేమను నేను వాళ్ళ దగ్గర నుంచి పొందుకున్నానే అని నాకైతే చాలా హ్యాపీగా ఉంటది. హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా అబ్రాడ్ జీవితాన్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు వచ్చేసి ఎపిసోడ్ 3 ఏంటి అంటే, నేను లాస్ట్ టైం మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పాను కదా, అందులో పార్ట్ 2 పెడతానని చెప్పాను కదా. సో నేనేంటి అంటే టాప్ 10 క్వశ్చన్స్ తీసుకొని ఈ రోజు అయితే ఆన్సర్ చేయబోతున్నాను. సో మీరు ఇంతలాగా నా అబ్రాడ్ జీవితాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు నేనైతే మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్క లైఫ్ లో కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్క లైఫ్ లో హ్యాపీనెస్ ఉంటుంది. అవి నన్ను అయితే మీరైతే ఓన్ ఫ్యామిలీ మెంబర్ గా అనుకుంటున్నారు. ప్రతి ఒక్క కమెంట్ నేను చదువుతున్నాను, మాక్సిమం అందరికి నేను రిప్లైస్ ఇస్తున్నాను. కొంచెం లేట్ అయినా ఏం ఫీల్ అవ్వకండి, తప్పకుండా నేనైతే మీకు రెస్పాన్స్ ఇస్తాను. చాలా మంది రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్స్ కి నేను ముందు వీడియో చేశాను. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే వెళ్లి చూడండి. అలాగే ఇప్పుడు వచ్చేసి టాప్ 10 అంటే చాలా వరకు నేను చెప్పాను ఏంటి అనేది. ఇంకా చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి. సో నేనైతే సెకండ్ పార్ట్ లో మీకు ఇంకొక 10 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయబోతున్నాను. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు అడిగేది, సారీ అండి బుక్ లో రాసుకున్నాను, అన్ని గుర్తుండవు కాబట్టి కొన్ని 10 ఇంపార్టెంట్ తీసుకొని ఇందులో రాసుకున్నాను అనమాట. టాప్ 10 లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎక్కువ మంది అడుగుతున్నారు మీ అన్నయ్యకి పెళ్లి ఎప్పుడు అని చెప్పేసి. మా అన్నయ్యకి పెళ్లి చేస్తామండి. సో చూస్తున్నాం ఆల్రెడీ మా అన్నయ్యకి పెళ్లి చేస్తామండి. ప్రతి ఒక్కళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్ అయితే అడుగుతున్నారు మీ అన్నయ్యకి పెళ్లి ఎప్పుడక్క, ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి. మా అన్నయ్యకి నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటున్నామండి. ఒక మంచి అమ్మాయి కోసం చూస్తున్నాము. ఎందుకంటే మా అన్నయ్యతో కంపేర్ చేస్తే నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, మా అన్నయ్య చాలా సెన్సిటివ్ అనమాట. చిన్న వాటికి కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటాడు. సో మా అన్నయ్యని దృష్టిలో పెట్టుకొని కొంచెం మా వచ్చే మంచి వదిన కోసం మేమైతే మా వదిన్ని మంచిగా చూసుకుంటామండి. ఎంతలా అంటే నన్నే మా అన్నయ్య ఇంత బాగా చూసుకుంటున్నాడు అంటే ఫ్యూచర్ అంతా కలిసి ఉండే మా వదిన్ని ఇంకెంత బాగా చూసుకుంటాడు చెప్పండి. సో మా అన్నయ్యకి అయితే ఒక మంచి వైఫ్ రావాలి, మా ఫ్యామిలీలో కలిసిపోవాలి. మా అన్నయ్య అయితే ఆమెని బంగారం పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు తప్పకుండా. సో మంచి వదిన కోసం అయితే చూస్తున్నాము. మా అన్నకి నాకు ఉన్న బాండింగ్ ని కూడా అర్థం చేసుకోవాలి. తప్పకుండా మా వదిని కూడా నేను చాలా బాగా అర్థం చేసుకుంటాను. నేను ఒకటే అనుకున్నాను, నా వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో ఎలాంటి గొడవలు ఉండకూడదు అని అయితే నేను మనసులో ఫిక్స్ అయ్యా. అసలు బయట చూస్తూ ఉంటాం కదా ఆడబడుచుకి వదినికి గొడవలు అయితే ఉంటాయి. బట్ నేనైతే నా వల్ల మా అన్నకి ప్రాబ్లం అవుతుంది అంటే కనుక నేను అక్కడికి వెళ్ళిపోతాను. అసలు మా అన్నకి నా వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని మా వదిన బంగారం లాంటి వదిన రావాలని కోరుకుంటున్నా. మీలో కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మా అన్నకి కనెక్ట్ చేయండి. మా అన్న ఐడి తెలుసు కదా, రాజ్ కుమార్ రాజ్ అనమాట. మా అన్నకి ఒక మంచి అమ్మాయి దొరికితే వెంటనే పెళ్లి చేస్తామండి. మాస్టర్స్ అయిపోయింది కదా, యూకే లోనే ఉండిపోతారా లేదంటే తిరిగి ఇండియా వచ్చేస్తారా? నేను ఆల్రెడీ లాస్ట్ దాంట్లో పెట్టానండి. నేనైతే ఇక్కడ ఉండనండి. ఇంకొక 2 years ఉంది నాకు వీసా. 2 years మాత్రమే నేను యూకే లో ఉంటాను. నాకు అసలు యూకే లో సెటిల్ అవ్వాలి, యూకే లో పిఆర్ తెచ్చుకోవాలి, యూకే సిటిజన్ చెప్పు ఉండాలి అని చెప్పేసి నాకైతే అసలు లేదండి. నేను వెళ్ళిపోతాను ఇండియాకి, ఇండియాలోనే నేను సెటిల్ అవుతాను. అండ్ సో నాకైతే ఇక్కడ సెటిల్ అవ్వాలని లేదు. అలాగే ఒకవేళ ఛాన్సెస్ వచ్చినా నేనైతే ఇక్కడ సెటిల్ అవునండి. డామ్ షూర్ 100% నేనైతే ఇండియా వెళ్ళిపోతాను.
అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫేస్ స్కిన్ కేర్ అడుగుతున్నారండి. అసలు స్కిన్ కేర్ నేనేం చేయనండి. ఒక్కొక్కసారి అయితే బయటికి వెళ్ళేసి రెడీ అయ్యి వెళ్తాం కదా, లిప్స్టిక్ కాటికి అన్ని పెట్టేసుకొని వచ్చేసి పడుకుంటాము. పర్టికులర్ గా చేయాలి అని అయితే ఏం లేదు. బట్ ఏంటి అంటే నేను ఎక్కువ సెటఫిల్ యూజ్ చేస్తున్నా. సెటఫిల్ క్లెన్జర్ ఉంటది అనమాట. సెటఫిల్ ఏంటి అంటే నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. అది వాడుతున్నప్పటి నుంచి అయితే నాకు ఫేస్ మంచిగా స్మూత్ అనిపిస్తుంది. అండ్ ఫేస్ వాష్ సోప్ పెట్టడం మానేసేసాను, సోప్ పెట్టట్లేదు. సెటఫిల్ క్లెన్జర్ ఉంటది అనమాట. దాన్ని మనం ఇలా ఒక 1 minute వరకు రబ్ చేసేసుకొని మనకి ఇట్లా టవల్ తో గానీ దేంతో మంచి క్లాత్ ఇలా తుడిచేసుకున్నామంటే, కడుక్కోకర్లేదు, కడుక్కునే వాళ్ళు కడుక్కోవచ్చు, ఇలా తుడిచేసుకున్నాము అంటే మంచిగా అనిపిస్తుంది అండి స్కిన్. ఇది స్మూత్ స్కిన్ వాళ్ళకైనా, ఆయిల్ స్కిన్ వాళ్ళకైనా, రఫ్ స్కిన్ వాళ్ళకైనా ఎవరికైనా మంచిగా వర్క్ అవుతుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ వేరే స్కిన్, నాది వేరే స్కిన్, ఇద్దరికి మంచిగా సెట్ అయింది అది. సెటాఫిల్ అయితే నాకు బాగా నచ్చింది. నైట్ టైం కూడా సెటాఫిల్ సీరం ఉంటది అనమాట. నేను అది మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాను. ఆ సెటాఫిల్ సీరం అప్పుడప్పుడు వాడతా, డైలీ రెగ్యులర్ గా వాడాలని లేదు. నాకు గుర్తున్నప్పుడు నేను పెట్టుకుంటా అంతే. సపరేట్ గా స్కిన్ కేర్ కి కావాల్సినవి అని అంటే నేను అసలు ఏం వాడనండి. రెడీ అయ్యేటప్పుడు మాత్రం ఏదన్నా షూట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా గానీ పై పైన వేసుకుంటాం కదా, టచ్ అప్ అవి ఇవి వేసుకుంటాం తప్ప పర్టికులర్ గా అవి ఇవి స్కిన్ కేర్ అంటూ ఏం చేయనండి. అరటికాయ తిన్నప్పుడు మాత్రం పక్కాగా ఫేస్ కి ఇలా రబ్ చేసుకుంటా. అరటికాయ పీల్ ఉంటది కదా తొక్కని, పక్కా ఫేస్ కి పెట్టుకుంటూ ఉంటా. అండ్ మా రూమ్మేట్ ఉంటది అనమాట, పంజాబీ అమ్మాయి. సో ఆమె ఏంటి అంటే నైట్ టైం స్కిన్ కేర్ చేస్తూ ఉంటది. రైస్ వాటర్ అని చెప్పేసి, కాఫీ పౌడర్ అని చెప్పి ఎప్పుడన్నా తను పెట్టుకుంటే, నేను ఆ టైంలో అవైలబుల్ ఉంటే మాత్రం నేను కూడా పెట్టుకుంటా ఆమెతో పాటు. అంతకు మించి ఏం లేదు. అండ్ కొంతమంది ఏంటంటే మీరు ఇంత ఆయిల్ తింటారు, నాన్ వెజ్ తింటారు, ఫేస్ కి పింపుల్స్ రావా అవి ఇవి అడుగుతున్నారు. సో ఫేస్ కి పింపుల్స్ రావా అది ఇది అని అంటే ఏమో అండి. ఇంకా నేను ఎక్కువ ఆయిల్ అంటే ఎక్కువ నెయ్యి, ఎక్కువ ఆయిల్ అనేసి నేనేం తినను. తినడం అంటే నాన్ వెజ్ ఎక్కువ తింటా నేను. మరి వరకు పింపుల్స్ ప్రాబ్లం అయితే లేదు. సో అది నా స్కిన్ కేర్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాము. ఫ్యాన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? నా అభిమానుల పైన నా అభిప్రాయం ఏంటండి, అసలు ఫ్యాన్స్ పైన నా అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు, లైక్ ఎట్లా అంటే, ఒకప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నేను స్టార్ట్ చేసినప్పుడు, ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో వాళ్ళ ఇంట్లో ఓన్ గా లైక్ అనుకో, మా ఇంట్లో అమ్మాయి లాగా అనిపిస్తున్నావు, కొంతమంది ఏమో నీలాంటి వైఫ్ కావాలి అని అంటారు, కొంతమంది ఏమో మా సిస్టర్ లాగే ఉన్నావు నువ్వు, మాకు సిస్టర్ లేరు, నిన్ను సిస్టర్ గా అనుకోవచ్చా, ఇంకా చాలా అంటే ఆంటీ అమ్మ వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళు పెడుతూ ఉంటారు అనమాట. వాళ్ళైతే నాకు కూతురు లాగే అనిపిస్తావమ్మా, నీలాంటి కూతురు ఉంటే చాలమ్మా, ఇలా పెడుతూ ఉన్నప్పుడు అనిపిస్తుంది నాకు, అబ్బా ఇంత ప్రేమను నేను వాళ్ళ దగ్గర నుంచి పొందుకున్నానే అని నాకైతే చాలా హ్యాపీగా ఉంటది. నాకున్న ఇన్స్టాగ్రామ్ లో 4 lakhs ఫాలోవర్స్ అయితే చాలా జెన్యూన్. అండ్ నన్ను ఎంతలా అంటే ఇంకా ఓన్ ఫ్యామిలీ లాగే అనేసుకున్నారు. అంతకన్నా ప్రేమ, అభిమానం కన్నా నాకు ఇంకేం కావాలి చెప్పండి. లైఫ్ లో నేను ఒకటి అచీవ్ చేశాను అన్న ఫీల్ వస్తుంది నాకు. నా ఫాలోవర్స్ ని చూసినప్పుడు గానీ, నా ఫాలోవర్స్ పెట్టిన కమెంట్స్ చదివినప్పుడు గానీ మంచిగా అనిపిస్తది. సో ఫాలోవర్స్ పైన అభిప్రాయం అంటే, నేను ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా ఇంత ముందుకు వెళ్తున్నాను అంటే బికాస్ ఆఫ్ నా ఫాలోవర్స్ వల్లనేనండి. ఎందుకు అంటే ఒకప్పుడు నేను భయపడేదాన్ని, స్క్రీన్ ముందుకు రావడానికి భయపడేదాన్ని, మాట్లాడడానికి భయపడేదాన్ని. కానీ మీరు ఇచ్చిన సపోర్ట్, అక్క ముందుకెళ్ళండి, మేము సపోర్ట్ చేస్తామని నాకు రోజుకి 100 మెసేజెస్ వస్తాయి. సో అవి చూసినప్పుడు నాకంటూ ఇంతమంది సపోర్ట్ ఉన్నారు అని చెప్పేసి నేనైతే ధైర్యంగా ముందుకెళ్తాను. నాకు అది బాగా నచ్చింది. యూట్యూబ్ కూడా నేను కంటిన్యూగా స్టార్ట్ చేస్తున్నా. యూట్యూబ్ లో కూడా మీరిచ్చే సపోర్ట్ నేను ఇప్పుడు చూస్తుంటే నాకు ఇంత ప్రేమ, అభిమానం ఇస్తున్నందుకు మళ్ళొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు, చేసుకుంటే యూకే లోనే సెటిల్ అయిపోతారా? ఫస్ట్ థింగ్ అండి, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. అండ్ నేను ప్రజెంట్ లవ్ అవి పెట్టుకోవాలని నేను అనుకోవట్లేదండి. ప్రజెంట్ అయితే నాకు లవ్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలని థాట్స్ లేవు ప్రస్తుతానికి. ఎందుకు అంటే మా అన్నకి పెళ్లి అవ్వాలి ఫస్ట్, తర్వాత మా అన్నకి పెళ్లి చేయాలి. నేను పెళ్లి చేసిన తర్వాత నా మ్యారేజ్ ఉంటుందండి. అది కూడా నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఒకటి, పెళ్లి చేసుకుంటే యూకే లోనే ఉండిపోతారా, ఇక్కడ సెటిల్ అవుతారా, లేదా ఇండియా వచ్చేస్తారా? అసలు నేను 2 years తర్వాత ఇండియా వచ్చేస్తా అంటున్నా. అలాంటప్పుడు ఇక్కడ ఎలా సెటిల్ అవుతానండి? లేదండి, ఇండియాలో మన తెలుగు అబ్బాయినే చేసుకుంటాను, అలాగే ఇండియాలోనే సెటిల్ అయిపోతాను. యూకే వెళ్ళగానే ఏం వర్క్ చేసావు అక్క? డోంట్ స్కిప్. సో యూకే వెళ్ళగానే నేను ఫ్యూయల్ స్టేషన్ లో వర్క్ చేశానండి. యూకే రాగానే ఫ్యూయల్ స్టేషన్ లో వర్క్ చేశాను. ఫ్యూయల్ స్టేషన్ లో ఏంటి అంటే క్యాషియర్ గా వర్క్ చేశాను. ఆ క్యాషియర్ గా ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ అయినా, ఆఫ్ లైసెన్స్ అయినా క్యాషియర్ గా వర్క్ చేస్తే ఏంటి అంటే, ఫిల్లింగ్ మనమే చేసుకోవాలి, కింద మాపింగ్ చేయాలి, బాత్రూమ్ క్లీన్ చేయాలి, ఎన్ని ఉంటాయి. ఇదంతా చెప్పొద్దు నామోషాన్ని నేను అనుకోను, ఎందుకంటే అది మన వర్క్. ఎందుకంటే అది చేయబట్టే కదా మనకి డబ్బులు వచ్చి మనం ఫీజు కట్టుకోవడం గానీ, రెంట్లు కట్టుకోవడం గానీ, బిల్స్ గానీ మనం ఆ పని చేయబట్టే కదా. ఇక్కడ నేను ప్రతి ఒక్కరి పని నేను రెస్పెక్ట్ చేస్తానండి. ఐటీ వర్క్స్ చేస్తేనే గ్రేటా అని అయితే నేను చెప్పను.
ఎందుకు అంటే పార్ట్ టైం అనేది ఏంటి అంటే మనకి ఇలాంటి జాబ్సే ఉంటాయి. వేర్ హౌసెస్ లో గానీ, కేర్ హోమ్ లో గానీ, ఆఫ్ లైసెన్స్ లో గానీ, రెస్టారెంట్స్ లో గానీ, ఫ్యూయల్ స్టేషన్స్ లో గానీ ఇలాంటి చోటే ఉంటాయి పార్ట్ టైమ్స్ అనేవి ఎక్కువ. అండ్ సెక్యూరిటీ జాబ్స్ కానీ ఇవన్నీ తక్కువ చేసి ఎవ్వరు చూడొద్దండి. ఎందుకంటే ఇది ఏ పనైనా మనం తప్పు చేయకుండా మనం పని చేస్తున్నామంటే చాలు, దానికి మించింది ఏమీ లేదు. ఎందుకంటే పార్ట్ టైం ఇక్కడికి వచ్చారు స్టూడెంట్ అంటే తప్పకుండా ఇలాంటి వర్క్స్ చేస్తారు. సో దీన్ని మాత్రం నేను డిగ్రేడ్ చేసి అసలు మాట్లాడను. చాలా మంది నేను ఒకసారి ఫ్యూయల్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నాను పెడితే కమెంట్ చేశారు, ఏంటి ఈ పని చేసుకోనికి నువ్వు యూకే వెళ్ళావా, ఈ పని చేసుకోనికి నువ్వు యూకే వచ్చావా అంటే, అరే పార్ట్ టైం అబ్బా, పార్ట్ టైం చేసుకునే వాళ్ళు అవే చేస్తారు. పార్ట్ టైం చేసినప్పుడు నీకు డబ్బులు కావాలి, ఊరికే కూర్చుంటే నీకు డబ్బులు వస్తాయా? రావు కదా. కేర్ హోమ్ లో చేసే వాళ్ళైనా సరే ఒకళ్ళని కేర్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ వర్క్ అండి. తప్పక అసలు ఒకళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళని కేర్ చేయాలి, వాళ్ళని క్లీన్ చేయాలని ఎప్పుడు కూడా తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అబ్రాడ్ లో ఉండే ప్రతి ఒక్కళ్ళు పార్ట్ టైం చేస్తున్నారంటే ఇలాంటి జాబ్సే ఉంటాయి. సో మీరు ఇప్పుడు కష్టపడితేనే రేపటి రోజు మీకు డబ్బులు వస్తాయి, రేపటి రోజు మీరు అనుకునే కొనుక్కుంటారు, రేపు మీరు అనుకున్నది సక్సెస్ అవుతారు. ఆ టైంలో నాకు చాలా మంది పెట్టారు, ఈ పని ఏదో ఇండియాలో చేసుకోవచ్చు, ఇండియాలో చేయాలంటే నామోషి, అక్కడికి వెళ్ళి చేయడం అంటే మాత్రం గ్రేట్ గా ఫీల్ అవుతారు అని. అట్లా ఏం లేదండి. ఇండియాలో చేసే వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, ఇక్కడ చేసే వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఇక్కడ ఏంటి అంటే మాస్టర్ చేయడానికి వస్తాం కాబట్టి మనకంటూ సర్వే అవడానికి డబ్బులు కావాలి కాబట్టి పార్ట్ టైమ్స్ అనేవి చేసుకుంటాం. అర్థమవుతుందా? సో ఆ పార్ట్ టైమ్స్ ని తక్కువ చూసి ఎవ్వరు చూడొద్దు. నా ఒపీనియన్ అయితే అది. ఎవరు కూడా అలా తక్కువ చేసి చూడకండి. నేనైతే క్లీనింగ్ చేశాను, కింద మాపింగ్ చేసేదాన్ని, క్యాషియర్ గా వర్క్ చేసేదాన్ని, 15 hours నిలబడి 10 hours నిలబడి వర్క్ చేసేదాన్ని. 1.5 years నేను ఫ్యూయల్ స్టేషన్ లోనే చేశానండి. ఈ మధ్యలోనే నాకు హాలిడేస్ ఉంటాయి. హాలిడేస్ లో ఏంటంటే ఫుల్ టైం చేసుకోవచ్చు. ఆ టైంలో నేను అమెజాన్ వేర్ హౌస్ లో చేశాను. అమెజాన్ వేర్ హౌస్ అంటే ఏంటి అంటే అక్కడ పికింగ్, ప్యాకింగ్, ఇప్పుడు మీకు అమెజాన్ లో ఏమైనా ఆర్డర్ పెడితే మీకు వస్తాయి కదా, అవి పిక్ చేయడము, ప్యాక్ చేయడము ఉంటది. నేను పికింగ్ అన్నమాట. ఆ పికింగ్ ఏంటంటే రోబోట్స్ లో పెద్ద పై వరకు ఉంటాయి అనమాట. అవి నిమిషానికి ఇన్ని పిక్ చేయాలని కూడా ఉంటది అమెజాన్ లో. సో అక్కడ నేను 6 months వర్క్ చేశాను, నైట్ షిఫ్ట్స్. అట్లా నేను నైట్ షిఫ్ట్లు 6 months చేశాను అమెజాన్ లో. అప్పుడు నా హెల్త్ ఇష్యూ వచ్చేసింది అప్పుడు. ఎందుకు అంటే నైట్ షిఫ్ట్లు చేయడం వల్ల కాలు ఇక్కడ మడుము ఉంటది కదండి, ఆ మడుము అయితే ఎంతలా నొప్పి వచ్చేదంటే ఆ వర్క్ వెళ్ళొచ్చాక చాలా పెయిన్ వచ్చేది నాకు. ఒక్కొక్కసారి అయితే నేను పారాసెటమాల్ వేసుకొని పడుకొని మళ్ళా రేపు అంటే నాకు నైట్ షిఫ్ట్ ఏంటి అంటే ఈవినింగ్ 6 కి వెళ్ళిపోతే మార్నింగ్ 6 కి వచ్చేదాన్ని. ఈవినింగ్ 6 కి వెళ్ళిపోయి మార్నింగ్ 6 కి వచ్చాము అంటే వచ్చి రాగానే పడుకునేసరికి 8 to 9 అవుతుంది. మళ్ళీ లేచేపటికి 4 అయిపోద్ది. 4 కి లేచి మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ బాక్స్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ 6 కి వెళ్ళిపోవాలి. మనకి డే అనేది వేస్ట్ అయిపోయేది అంటే నైట్ షిఫ్ట్లు చేస్తే. అలా 6 months నేను అమెజాన్ లో చేశానండి. అమెజాన్ లో చేసినప్పుడు ఏంటి అంటే 2 days అక్కడ చేసేదాన్ని, మిగతా 3 days ఫ్యూయల్ స్టేషన్ లో చేసేదాన్ని. అట్లా ఫుల్ టైమ్ లో అలా చేసేదాన్ని అనమాట. అమెజాన్ లో చేసినప్పుడు మాత్రం నాకు హెల్త్ బాగా ప్రాబ్లం అయింది, హెల్త్ ఇష్యూ వచ్చింది. కాళ్ళు నొప్పులు వచ్చేసేయడము, ఈజీగా ఫీవర్ రావడము, బాగా నీరసం అయిపోయాను అనమాట అప్పుడు అమెజాన్ లో చేసేటప్పుడు. 6 months అయిపోయిన తర్వాత కూడా మనకి పర్మనెంట్ అవడానికి ఎక్స్టెండ్ చేస్తారనమాట అమెజాన్ లో. బట్ నాది ఎక్స్టెండ్ అవ్వలేదు బై గాడ్ గ్రేస్. ఎందుకంటే నేను అంత స్పీడ్ గా అంతలా వర్క్ చేయలేకపోయాను, నైట్ షిఫ్ట్లు కదా, నాకు అస్సలు చేతనయ్యేదే కాదండి. నేనైతే పార్ట్ టైం లో స్కిప్ చేయకుండా నేను ఏం చేశాను అనేది క్లియర్ గా చెప్పాను కదా. సో నాకైతే ఏ ప్రాబ్లం లేదండి. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు అక్క, ఎన్ని బాధలు ఉన్నా. ఎలా కాన్ఫిడెంట్ గా అంటే ఇప్పుడు ఎన్ని బాధలున్నా మనం కాన్ఫిడెంట్ గా లేకుండా డల్ గా కూర్చుని పోతే ఏమన్నా వస్తుందా చెప్పండి? డల్ గా ఉండిపోయి ఎవరన్నా ఏడుస్తూ కూర్చున్నా మన దగ్గరికి ఎవరన్నా వస్తారా? మన బాధలు ఎవరన్నా తీరుస్తారు? ఇప్పుడు నాకు 2 లక్షలు అప్పు ఉన్నాయి అని చెప్పేసి కూర్చొని ఏడిసాను అనుకో, ఎవరన్నా వచ్చి మీలో ఎవరన్నా వచ్చి నాకు అప్పు తీరుస్తారా? లేదా నేను ఏడుస్తున్నా కదా అని చెప్పి ఎవరన్నా వచ్చి నా అప్పు తీరుస్తారా? లేదు. ఫస్ట్ లో నేను కూడా చాలా భయపడిపోయేదాన్ని. నాకు ఏదన్నా ఎక్కడన్నా డెప్స్ ఉన్నా సరే, లేదంటే నాకు ఏదన్నా అయ్యో నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నా, నేను డౌన్ ఫాల్ కి వెళ్ళిపోయాను అన్నప్పుడు బాధపడుతూ ఏడుస్తూ, లేదా నన్ను ఎవరైనా అన్నా సరే చాలా ఫీల్ అయిపోయేదాన్ని. ఎంతలా అంటే నా గురించే మాట్లాడారు, ఎందుకు మాట్లాడాలి అట్లా, నా గురించి ఎందుకు మాట్లాడాలని చెప్పి చాలా ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత అసలు ఎవరేమన్నా మాట్లాడుకొని కొన్ని రోజులకి మన మైండ్ మెచ్యూర్ అవుతుందండి. ఎందుకంటే కొన్ని రోజులకి మన మైండ్ మెచ్యూర్ అవుతుంది. ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే మనం ముందుకెళ్ళలేము. సో అన్నప్పుడు మనం మైండ్ లో డిసైడ్ అవుతాం కదా, అప్పుడు సో మనం ముందుకెళ్ళడం స్టార్ట్ చేస్తాము, ఎవరిని పట్టించుకోము, మనకి మనం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ముందుకెళ్ళి వర్క్ చేస్తాం. ఫెయిల్ అవుతాం, ఏమైతుంది మళ్ళీ చేయాలి అంతే. వర్క్ మళ్ళా ఫెయిల్ అవుతాం. నేనైతే ఫస్ట్ లో నేను వీడియోస్ పెట్టినప్పుడు అయితే నాకు వ్యూస్ వచ్చేవి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీడియోస్ పరంగా అయినా పెట్టేదాన్ని కానీ ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకు రావు వ్యూస్, ఇంతలా ఎడిట్ చేస్తున్నా, ఇంతలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా అని. తర్వాత మనకి
కన్సిస్టెన్సీ వర్క్ ఏదో ఒక టైంకి అయితే పక్కాగా మనం కొడతామండి. పక్కాగా అది సక్సెస్ అవనివ్వండి, మీరు చేసే వర్క్ లో అవనివ్వండి, ఏదైనా సరే ఫైనల్ గా మీరు అనుకున్నదైతే సాధిస్తారు. ఆపకండి చేసేది. లేకపోతున్నాం ఫెడ్ అయిపోయాం అనుకున్నా సరే ఆపకండి, చేస్తూనే ఉండండి. ఏదో ఒక టైంలో అయితే మీరైతే తప్పకుండా మీరు అనుకున్న సాధిస్తారు. సో అలాగే మీలో కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా అలాగే పెంచుకోవాలి. ఒకళ్ళు వచ్చి మీకు కాన్ఫిడెంట్ ఇస్తేనే, ఒకళ్ళు వచ్చి మీకు మోటివేట్ చేస్తేనే మనం ముందుకెళ్ళడం కాదు. మనల్ని మనమే ఏంటి అంటే అసలు నేను గుర్తెచ్చుకుంటా, నాకు ఏదన్నా లో అనిపించినప్పుడు నా ఫ్యామిలీని గుర్తెచ్చుకుంటా. లేదంటే ఏంటి అమ్మ వాళ్ళని చూసుకోవాలి, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అని నాకు గుర్తెచ్చుకుంటే నాకు భయం అనిపిస్తుంది. అప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తా వర్క్. అట్లా ఒక్కసారి మీరు ఏమనుకుంటున్నారు అని ఒకసారి ఫ్యామిలీని గుర్తెచ్చుకున్నారు అంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి అలా గ్రాఫ్ లాగా వెళ్ళిపోతాయి. ఓకేనా? మీరు తినే విధానం చాలా నచ్చుతుంది, చాలా సార్లు మీ వీడియోస్ పెట్టుకొని కూడా తిన్నాము. ఓ మై గాడ్, చాలా మంది ఇట్లాగే నాకు ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్ చేస్తారనమాట. ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు, అక్క వాళ్ళు చేస్తారు నాకు ఏమని, మాకు అసలు తినాలనిపించట్లేదు, వామిటింగ్ అయిపోతుంది, బట్ నీ వీడియోస్ చూసినప్పుడు మాకు క్రేవింగ్స్ వచ్చి మరి మా హస్బెండ్ తో తెప్పించుకొని మరి తింటున్నాము అని చెప్పేసి నాకు ఆ విషయంలో చాలా మంచిగా అనిపిస్తది. వాళ్ళకి నా వీడియోస్ చూస్తే క్రేవింగ్స్ వస్తాయంట, మంచిగా అనిపించింది నాకు. ఇది నాకు ప్రెగ్నెంట్ లేడీసే కాదు, చాలా మంది బాయ్స్ గర్ల్స్ కూడా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను తినడం చూసి మీరు తింటున్నారు అంటే నేను ఇంకా మంచిగా తిని మీరు తినేలాగా చేస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎలాంటి అబ్బాయి కావాలి, ఒక 3 క్వాలిటీస్ చెప్పక్క. నాకు ఎలాంటి అబ్బాయి కావాలి అంటే, నాకు ఏమొద్దండి, నన్ను బాగా చూసుకోవాలి, ఎట్లా అంటే కేరింగ్ గా ఉండాలి, ప్యాంపర్ చేయాలి, ఇవన్నీ అమ్మాయిలకు ఉండేవే. కంటే నాకు జాయింట్ ఫ్యామిలీ లోంచి వచ్చా కాబట్టి నాకు జాయింట్ ఫ్యామిలీ కావాలి. ఎందుకంటే నాకంటూ వాల్యూ ఇవ్వాలండి, నా ఫీలింగ్స్ కి తను రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను తన ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇస్తాను. అండ్ వాళ్ళ పేరెంట్స్ ని కూడా నేను అమ్మా నాన్న లెక్కే చూసుకుంటా, నా పేరెంట్స్ ని కూడా అతను అలాగే చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నా వల్ల వాళ్ళ ఇంట్లో అసలు ప్రాబ్లమే ఉండదండి. ఎందుకంటే తనకి నేనే ప్రపంచం అయిపోవాలి, ఇంకా నేను సర్వస్వం ఆయనతోనే ఉంటా, నా సర్వస్వం ఆయనకి ఇచ్చేస్తా అనమాట. నాకు వచ్చే హస్బెండ్ కి నా ప్రపంచమే ఆయన అయిపోతాడు. నాకు వచ్చే హస్బెండ్ కి అన్నిట్లో సపోర్ట్ చేసి ముందుకు పంపిస్తా. తన సక్సెస్ వెనక కూడా నేనే ఉండాలి అనుకుంటా. నాకు వచ్చే అబ్బాయి నన్ను బాగా చూసుకొని వాళ్ళ అమ్మలాగే నన్ను కూడా చూసుకుంటే చాలండి. నేను వాళ్ళ అమ్మలాగే చూసుకుంటా తన్ని కూడా. ఇట్లా ఫినాన్షియల్ గా అంత కావాలి, తనకి ఇంత కావాలి, నాకేమొద్దు, నేను సంపాదిస్తా. కావాలి అంటే నన్ను బాగా చూసుకొని వాళ్ళ ఫ్యామిలీలో లాగా నన్ను కూడా మంచిగా చూసుకుంటే చాలు. ఓకేనా? ఫినాన్షియల్ గా అది కావాలి, బంగారం కావాలి, ఆస్తులు కానీ ఏం ఇన్వాల్వ్ కానీ నేను అసలు నన్నుగా మంచిగా చూసుకొని నా ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి కేరింగ్ చూపిస్తే చాలు. ఎందుకంటే నాకు కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నా లైఫ్ లో. 100% ఆ కేరింగ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి నా లైఫ్ ఇచ్చేస్తానండి, అంతే. ఎక్కువ మాట్లాడలేదు, ఎక్కువ చెప్పేశానా? హౌ మచ్ మనీ యు ఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. అసలు ఇన్స్టాగ్రామ్ నుంచి మనకి ఎలాంటి మనీ రావండి, యూట్యూబ్ నుంచి వస్తాయి. మనకి వీడియోస్ కి వ్యూస్ ని బట్టి యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి. షార్ట్స్ కి మనకు అంత మనీ రావండి, ఫుల్ లెంత్ వీడియోస్ కి మాత్రం మనీ వస్తాయి. సో ఫుల్ లెంత్ వీడియోస్ కి నేను మొన్ననే స్టార్ట్ చేశాను కంటిన్యూగా పెట్టడము. సో మంత్ ఎండ్ అయిన తర్వాత, ఎపిసోడ్స్ అన్ని అయిన తర్వాత 30 వీడియోస్ కి నేను ఎంత మనీ వచ్చింది, మంత్ కి ఎంత మనీ వచ్చింది అనేది కూడా నేను మీకు చూపించి వీడియో చేస్తాను. సింగిల్ ఆర్ కమిటెడ్? నేను సింగిలేనండి, కమిటెడ్ కాదు. సౌమ్య అక్క ఎప్పుడు పరిచయం అయింది మీకు? సౌమ్య షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట యూకే లో. సో తను నాకు కాలేజ్ లోనే పరిచయం అయింది. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పా తన గురించి, ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. సో తను వచ్చేసి నాకు యూకే వచ్చాక కాలేజ్ కి ఫస్ట్ డే వెళ్తాం కదా, ఆ రోజు పరిచయం అయిందండి. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మేము అలానే ఫస్ట్ డే ఎట్లా ఉన్నాము పక్కన పెట్టేస్తే ఎంత క్లోజ్ అయ్యామంటే ఈ రోజుకి ఇంకా మా బాండింగ్ ఇలా పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదండి. అండ్ చాలా మంది అడిగారు మీకు మీ ఫ్రెండ్స్ కి గొడవలు అని. పెద్ద గొడవలే అయ్యాయి. సో వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళతో చెప్పిస్తా ఎంత పెద్ద గొడవలు అయ్యాయంటే విడిపోయేదాకా వెళ్ళామన్నమాట. సో అలాంటి గొడవలు కూడా అయ్యాయి మాకు, బట్ అయినా మళ్ళా ప్యాచప్ అయిపోతాం అనమాట. సో సౌమ్య అలా పరిచయమైంది. షీఈ్ మై బెస్టీ. అక్క సమృద్ధినిలో ఏమైనా వేకెన్సీస్ ఉంటే చెప్పండి. తప్పండి, సమృద్ధినిలో ఈ ఫ్యూచర్ లో నేను రిక్రూట్ చేసుకుందాం అనుకుంటున్నాను కొంతమందిని. సో తప్పకుండా మీకు ఫినాన్షియల్ గా మీకు నీడ్ ఉంది, మేము తక్కువ శాలరీకైనా చేస్తాం అక్క అనుకుంటే మాత్రం తప్పకుండా నేను ఒకసారి ఇండియా వచ్చినప్పుడు చెప్తాను. అప్పుడు మీరు రండి, మాట్లాడదాం. ఫినాన్షియల్ గా నీడ్ ఉన్న వాళ్ళే వర్క్ హార్డ్ చేస్తారండి. ఎందుకంటే నాకు తెలుసు నేను నాకు ఫినాన్షియల్ గా నీడ్ ఉంది కాబట్టి నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తాననేది నాకు తెలుసు. మీ ఫ్యామిలీకి ఫినాన్షియల్ గా నీడ్ ఉన్నప్పుడు చెప్పండి. సమృద్ధినిలో నేను అలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. సో ఇండియా రాగానే రిక్రూట్ చేసుకుంటా, తప్పకుండా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సమృద్ధిని కూడా సపోర్ట్ చేస్తున్నారు. బిజినెస్ అయితే మంచిగానే రన్ అవుతుంది ప్రస్తుతానికి.
యూకే రావాలి అనుకుంటున్న స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు? సో నేను ఇదైతే సపరేట్ గా యూకే లో సిచ్యువేషన్ ఎలా ఉంది, యూకే రావచ్చా లేదా అనేది నేను మీకు సపరేట్ వీడియో చేస్తాను. యూకే వచ్చే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎందుకంటే యూకే రావచ్చా లేదని ఇప్పుడు నేను చెప్తే వచ్చేస్తారా, ఇప్పుడు నేను రావద్దు అంటే ఆగిపోతారా? అట్లా ఏం ఉండొద్దు. సో మీకు అనిపిస్తే మీరు వెళ్ళాలని ప్లాన్ లో ఉంటే వచ్చేయడమే, రావద్దు అనుకుంటే రాకుండా ఉండడమే. ఇప్పుడు ఒకళ్ళు చెప్పారు ఒకళ్ళు చేశారు అనేది వద్దు, ఓకేనా? నేను సిచ్యువేషన్ ఏంటనేది మీకు చెప్తా. సో మీరు ఇక్కడికి వచ్చి కష్టపడొచ్చు, చేసుకోవచ్చు, అన్ని ఉంటాయి, బాధలు ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది, అన్ని తీసుకోగలం, అన్ని తీసుకొని ముందుకెళ్ళగలం అనుకున్న వాళ్ళైతే వచ్చేయండి, ఓకేనా? నేను రావద్దని ఎవ్వరికి చెప్పను, అలా అని రండి 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 అని కూడా ఎవరిని పిలవను, ఓకేనా? మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి వచ్చి కష్టపడి చేసుకోవడానికి ఏమైతుంది? ఏం కాదు కదా, కష్టపడనీకే కదా మనం వచ్చేది. కష్టాలు లేకుండా ఈజీగా డబ్బులు వచ్చేస్తున్నాయి అంటే అందరు హ్యాపీగా ఇండియాలో పడుకుంటారు, లేదంటే ఇండియాలో ఉన్న వాళ్ళు వర్క్స్ జాబ్స్ ఆపేసి హ్యాపీగా నిద్రపోవచ్చు కదా. కష్టాలు ఉంటాయండి, కష్టాలు ఉంటాయి కాబట్టి మనం కష్టపడి వర్క్ చేస్తామనుకో డబ్బులు వస్తాయి. సో అందుకోసమే కదా మనం ఇదంతా వర్క్ చేసేది. కోట్లు పెట్టినా కొనలేని మీ చిరునవ్వు వెనకాల ఉన్న రహస్యం ఏమిటి? కోట్లు పెట్టినా కొనలేని చెప్తున్నా అండి, నేను ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతూనే ఉంటా. నా ఫ్రెండ్స్ దగ్గర గానీ, నా ఫ్యామిలీ దగ్గర గానీ మాట్లాడుతూనే ఉంటా. మా ఫ్రెండ్స్ అంటారు, ఎందుకు గలగలగలు మాట్లాడుతూనే ఉంటావు, నువ్వు మాట్లాడుతూనే ఉంటావు అంటారు. సో నాకు కొంచెం ఏంటంటే, నాకు ఎక్కువ పీపుల్ తో ఉండడము, మాట్లాడడము అట్లా ఇష్టం. అండ్ ఫోన్ కాల్స్, చాటింగ్ అనేది చాలా తక్కువ అండి. నేను ఎక్కువ ఫోన్ లో మాట్లాడలేను, చాటింగ్ ఎక్కువ చేయలేను అనమాట. ఎదురుగా రండి మీరు ఎంతసేపు అయినా మాట్లాడతాను, కానీ ఫోన్ లో చాటింగ్ లో తక్కువ అండి, చాలా తక్కువ. మీ ఏజ్ ఎంత? నేను 2000 లో పుట్టాను. 2000 అక్టోబర్ 28 నా బర్త్డే అండి, ఓకేనా? అక్క మేము చాలా పూర్, నీ క్లాత్స్ ఇవ్వచ్చుగా వాడేసినవి. అయ్యో, నాకు ఇలాగా చాలా మంది పెట్టారండి. నేనే అనుకుంటున్నా ఏంటి అంటే, నా బట్టలు ఉన్నాయి బట్ మీకు వేసుకోవడం ఇష్టమో లేదో నాకు తెలియదు కదా. సో కొంతమంది చాలా మంది మెసేజ్లు పెట్టారు, అందులో కొంతమందికి అయితే నేను ఇండియా మా అన్నయ్య ద్వారా మీకు పంపిస్తాను. కొన్ని ఇండియాలో ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఉన్నాయి. సో తప్పకుండా మీకు ఏం ఇబ్బంది లేదు, నేను వేసుకుని మీకు వేసుకోవడం అంటే మాత్రం తప్పకుండా నేను పంపిస్తానండి. ఒక్కసారి కొంచెం టైం తీసుకొని, చాలా మంది పెట్టారు అట్లా అక్క బట్ కాలేజ్ కి వెళ్ళడానికి లేవు అట్లా ఇట్లా అని. సో నేనైతే అన్నయ్యతో మీకు పంపిస్తా తప్పకుండా. కొంచెం టైం ఇవ్వండి, ఎందుకంటే నేను ఒకసారి మెసేజెస్ అన్ని చెక్ చేసుకొని అన్ని చూసుకొని నేను పంపిస్తాను. మీకే ప్రాబ్లం లేదు అంటే కొన్ని క్వశ్చన్స్ కి అయితే నేను ఆన్సర్ చేయగలిగాను, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇంకేమైనా అడగాలి అని ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ఆ క్వశ్చన్స్ కి నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ ఇస్తాను. యూట్యూబ్ లో కూడా నాకు, ఇన్స్టాగ్రామ్ లో ఎంత సపోర్ట్ ఇస్తున్నారో యూట్యూబ్ లో కూడా అంతే సపోర్ట్ ఇస్తున్నారండి. మనం 2 lakhs సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము యూట్యూబ్ లో. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఇంకా ఉండాలి, ఇంకా ఫాలోవర్స్, ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలి, ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతలా అభిమానిస్తున్న మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పటి వరకు చూసారు కదా, తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి కీర్తిరాజ్ వ్లాగ్స్ అండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వీడియో వచ్చేస్తుంది. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ గైస్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో, బై బై, లవ్ యూ ఆల్.